హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సంధ్య. ఈరోజు ఈ వీడియోలో మనము కొన్ని వంటింటి చిట్కాలను చూద్దాము. అదే కుకింగ్ టిప్స్ అనేది చూద్దామన్నమాట. సో ఇవి మనందరికీ మనం రోజు చేసుకునే పనుల్లో చాలా అంటే చాలా చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇవి ఏంటి అనేది చూసేద్దాము. సో అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇందులో మొదటి టిప్ ఏంటి అంటే, జనరల్గా మనం బంగాళదుంపల కూర చేస్తూ ఉంటాం కదా. అలా బంగాళదుంపల కూర చేసే ప్రాసెస్లో ఒక్కొక్కసారి బంగాళదుంపల్ని తొక్క తీసేసిన తర్వాత అవి మిగిలిపోతూ ఉంటాయి. సో వాటిని మనం అలాగే పక్కన పెట్టేస్తాము. సో అవి తొందరగా పాడైపోతాయి. సో అలా ఇలా తొక్క తీసిన బంగాళదుంపలు అనేది పాడైపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి వాటర్ పోసుకోవాలన్నమాట. అంటే ఈ విధంగా ఈ బంగాళదుంపలు మునిగేలాగా ఒక గిన్నెలోకి వాటర్ పోసేసుకొని ఈ తొక్క తీసిన బంగాళదుంపలు ఉంటాయి కదా, వాటిని ఈ వాటర్లో వేసేసి మనం ఈ గిన్నెని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా వాటర్లో బంగాళదుంపలు పెట్టి ఈ గిన్నె కనుక ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే ఈ బంగాళదుంపలు అనేది దాదాపుగా వారం నుంచి 10 రోజుల పాటు అయితే అస్సలు పాడైపోవు. మనం ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ వీటిని వెంటనే కూర చేసేసుకోవచ్చు అనమాట. ఇవైతే గ్యారంటీగా వారం అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి. టేస్ట్ అనేది ఏమీ మారిపోదు అనమాట. చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ అనేది. ఖచ్చితంగా ఈసారి ఇది ట్రై చేసి చూడండి, మీకే ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట ఇది ఎలా ఉంటుంది ఏంటి అని. సో నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, జనరల్గా మనము పసుపు కొమ్ములు పట్టించేసి మనం పసుపు అనేది తెచ్చుకుంటుంటాం కదా వంటల్లోకి వాడడానికి. సో అయితే అలా పసుపు కొమ్ములు అనేది మనం ఎక్కువ పట్టించుకుంటాం కదా. సో ఎక్కువ పసుపు కొమ్ముల్ని పట్టించేసుకొని పసుపు అనేది ఎక్కువ మోతాదులో తెచ్చుకుంటాము. అవి మనం అలాగే పెట్టడం వల్ల అవి తొందరగా పురుగు పట్టడం కానీ పాడైపోవడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలా ఈ విధంగా తెచ్చుకున్న ఈ పసుపు అనేది పాడైపోకుండా ఉండాలి అంటే ఇందులోకి 2 లేదా 3 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ ఎండుమిరపకాయలు అనేది ఈ పసుపులో ఈ విధంగా వేసి పెడితే పసుపు అనేది పాడైపోదు. దాంతో పాటుగా మనం కల్లుప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు, దానిని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు ఈ పసుపులో వేసి పెట్టుకోవాలన్నమాట. మనం ఉప్పు పసుపు అనేది ఎలాగో 2 కలిపి వంటలో వాడతాం కాబట్టి ఈ ఉప్పు అనేది పసుపులో వేయడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఇలా ఈ ఉప్పు అనేది వేసి పెట్టడం వల్ల ఈ పసుపు అనేది పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఇలాగే ఈ పసుపు ఒక కవర్లో పెట్టైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. అలా అయినా కూడా మనకి ఫ్రెష్గా ఉంటుంది. సో నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, జనరల్గా బెండకాయ ఫ్రై అనేది మనం ఎప్పుడు చేసినా కూడా జిగురుగా వస్తుంది కదా. సో అలా జిగురుగా రాకుండా ఉండాలి అంటే మనం ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. నీట్గా ఈ విధంగా బాగా కడిగేసుకొని ఆ తర్వాత బెండకాయల మొత్తాన్ని మనం తడి లేకుండా తుడుచుకోవాలి. ఒక పొడి బట్ట మీద ఈ బెండకాయలన్నీ తీసుకొని వాటికి తడి లేకుండా బాగా నీట్గా ఒక్కొక్కటిగా తుడుచుకొని ఆ తర్వాత బెండకాయల మొత్తాన్ని మనం బాగా ఆరబెట్టి ఆ తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకొని ఆ బాగా ఆరిన బెండకాయ ముక్కలతో కనుక మనం ఫ్రై చేసాము అంటే మనకి బెండకాయ ఫ్రై అనేది బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. అస్సలు జిగురు అనేది ఉండదన్నమాట, అసలు అంటుకోదు. ఫ్రై అనేది ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఈ వీడియోలో చెప్పిన ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. అందులో చాలా మంచి రెసిపీస్, ఈజీగా ఉండే రెసిపీస్ చాలా ఉన్నాయన్నమాట. నచ్చితే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.